2024 మార్చ్ ఏప్రిల్ నెలలో జరిగినటువంటి ఏపీ ఓపెన్ టెన్తర్ అట్లాగే ఓపెన్ ఇంటర్కి సంబంధించినటువంటి రిజల్ట్ మనకి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు వీడియోలో మనం ఏపీ ఓపెన్ ఇంటర్ అట్లాగే ఓపెన్ టెన్త్కి సంబంధించినటువంటి రిజల్ట్ని ఎలా చెక్ చేయాలనే విషయం గురించి ఒకసారి మనం చూద్దాం. మార్చ్ ఏప్రిల్ నెలలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్స్ ఏపీ ఓపెన్ టెన్త్ రిజల్ట్ మనకి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు మన వీడియోలో రిలీజ్ అయినటువంటి 2024 మార్చ్ ఏప్రిల్ నెలలో జరిగినటువంటి ఓపెన్ టెన్త్ రిజల్ట్ని మనం ఎలా చెక్ చేసుకోవాలనే విషయం గురించి మనం చూద్దాం. ముందుగా గూగుల్లో ఏపీఓఎస్ఎస్ అని టైప్ చేయగానే మనకి స్క్రీన్ మీద ఇలాగా ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ అని చెప్పేసి కనబడుతుంది. దీని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఓపెన్ స్కూల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ పేజీకి మనం రీడైరెక్ట్ అవుతాము. నెక్స్ట్ తర్వాత కొంచెం కిందకి అలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఈరోజు రిలీజ్ అయినటువంటి ఏపీ ఓపెన్ స్కూల్ 10th రిజల్ట్ యొక్క లింక్ని మనకి ఇక్కడ క్విక్ లింక్స్ అనే సెక్షన్లో ఇవ్వడం జరిగింది. దీనిలో ఫస్ట్ ఉన్నటువంటి రిజల్ట్స్ ఆఫ్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జూన్ 2024 అని చెప్పేసి ఉంది. దీని మీద అట్లాగే ఓపెన్ స్కూల్ 10థ్తో పాటు ఇంటర్మీడియట్ రిజల్ట్ కూడా మనకి రెండు ఒకేసారి ఇవ్వడం జరిగింది. 10th ఇంటర్మీడియట్ కూడా. 10th కావాల్సిన వాళ్ళము ఇక్కడ పేరు ఉన్నటువంటి ఏపీఓఎస్ఎస్ ఎస్ఎస్సికి సంబంధించిన దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్మీడియట్ రిజల్ట్ చెక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ 10th చూద్దాం. ఇలా సెలెక్ట్ చేసుకోగానే డైరెక్ట్గా మనకి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది లేదా అడ్మిషన్ నెంబర్ అడుగుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి. అట్లాగే ఇంటర్మీడియట్ రిజల్ట్కి సంబంధించి సెకండ్ ఆప్షన్ అయినటువంటి రిజల్ట్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అని ఉంది. దాని మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఇంటర్ రిజల్ట్కి ఉన్నటువంటి పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా ఇంటర్కి సంబంధించినటువంటి అడ్మిషన్ నెంబర్ కానీ రోల్ నెంబర్ కానీ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయగానే మనకి రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. రిజల్ట్స్ ఆఫ్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ జూన్ 2024 అని చెప్పేసి దీని మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే డైరెక్ట్గా రిజల్ట్ చూసుకునేటువంటి పేజీకి మనం రీడైరెక్ట్ అవుతాము. ఇక్కడ ఎంటర్ ఎస్ఎస్సి అడ్మిషన్ నెంబర్ ఆర్ రోల్ నెంబర్, అడ్మిషన్ నెంబర్ కానీ లేకపోతే హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేశాను. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మార్క్స్ మెమో ఏదైతే ఉందో అది డౌన్లోడ్ అయింది. సో ఈ విధంగా ఈరోజు రిలీజ్ అయినటువంటి ఏపీ ఓపెన్ స్కూల్స్ 10th రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉందో దాన్ని మీ అందరికీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేటటువంటి పేజ్ ఏదైతే ఉందో ఆ పేజీ మనకు ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీరు మీ రిజల్ట్ని చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈరోజు రిలీజ్ అయినటువంటి ఓపెన్ 10th ఎగ్జామ్ రిజల్ట్ని మనం చెక్ చేసుకోవచ్చు.